Hamagmakshekre Kurup Samameta Yuyut Sawam Bandwascha Kimma Korurvat Senja. ఆధ్యాత్మికత కోరుకునే వాళ్ళు ఇది తప్పకుండా వినాలి. భగవద్గీతలో మొదటి శ్లోకంలో చాలా బోధనలున్నాయి. మొదటి శ్లోకంలో ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతారు, కురుక్షేత్రంలో మానవాదుడు పాండవులు ఏం చేశారు? పెద్ద యుద్ధం మొదలవ్వకముందే ఆయనపై అనుమానం స్పష్టంగా తెలుస్తుంది. ధృతరాష్ట్రుడు తన కొడుకులని పాండవులని వేరుగా చూస్తున్నారు. అందరూ ఒకే కుటుంబం అయినా తన వాళ్ళ పక్షపాతం అంగీకారం లేకపోవడం కనబడుతుంది. ఈ శ్లోకం మన జీవితానికి ముఖ్యమైన పాఠాలు నేర్పుతుంది. మొదటిది, ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. కురుక్షేత్రం కేవలం యుద్ధ భూమి కాదు, అది పవిత్రమైన ప్రదేశం, చెడు మీద మంచి గెలిచే చోటు. రెండోది, పక్షపాతం మన తెలివిని మరుస్తుంది. ధృతరాష్ట్రుడికి తన కొడుకు మీదున్న పక్షపాతం ఆయన వివేకాన్ని కప్పేసింది. మూడోది, తెలియని దాని గురించి భయం సహజం. యుద్ధం మొదలు కాకముందే ఫలితం గురించి ధృతరాష్ట్రుడు ఆందోళన చెందుతున్నారు. ఎక్కువగా చింతించడం వల్ల మనశ్శాంతి దెబ్బతింటుందని గుర్తు చేస్తుంది. ఈ శ్లోకాన్ని అర్థం చేసుకుంటే జీవితంలో ఎదురే కట్టాలను ధైర్యంగా స్పష్టంగా ఎదుర్కోవచ్చు. ధర్మం ఎప్పుడు గెలుస్తుంది, మీరు కూడా గెలగలరు. మరిన్ని విషయాలను తెలుసుకోవాలనుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.